ఏం చేస్తుంటావు? క్యాబ్ నడిపిస్తావా? ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నావు? నేను బండి తీసుకొని ఒక మూడు నెలలు అవుతుంది అన్న. 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి తీసుకున్నా కానీ ఈ ఓలా ఉబర్ రాపిడో అంతా దోపిడీ ఎక్కువ ఉన్నది. దోపిడీ ఎక్కువ ఏమున్నది అన్న, ఒక డ్రైవర్ దగ్గర నుంచి డ్రైవర్ పాస్ అని 179 రూపీస్ కట్ చేసుకుంటున్నారు. మళ్ళా అది అట్లా చూసుకుంటే మినిమం ఒక యావరేజ్ ఒక 500 క్యాబ్స్ పెట్టుకుంటే మన తెలంగాణలో ఉండే 1 మంత్కి 53 lakhs అవుతుంది. అవే ఇంకా మిగతా ఇంకా కటింగ్స్ అని ట్రిప్కు కమిషన్ అని అవి ఇవి తీసుకుంటారు. 37 రూపీస్ అని 33 రూపీస్ ట్రిప్ అని అవన్నీ చూసుకుంటే అంత దోపిడే ఉన్నది. కానీ బిజినెస్ అయితే ఏం లేదు. ఏం లాభం ఉన్నదన్న? గంటలు వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్తే గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి వీళ్ళ దగ్గర అంతా ఎట్లా అంటే డ్రైవరు వెహికల్ మనం లక్షలు పెట్టి బండి కొంటున్నాం కానీ డ్రైవర్కి వచ్చే జీతం కూడా ఇంత పెద్ద వెహికల్ తీసుకొని పోతే ఎయిర్పోర్ట్కి పోతే 1000 రూపాయలు వస్తున్నాయి. 900-800 వస్తున్నాయి. ఏమొస్తాయి అన్న? ఒక్కొక్క రోజు 2000, ఒక్కొక్క రోజు 3000 వస్తాయి అంతే మొత్తం కలిపి. పెట్రోల్ పోగా ఏమి మిగులుతా అన్న? 2000 కూడా మిగిలవు. రోజు 2000 కంటిన్యూ ఒక 3 రోజులు అయిందేమో ఇంటికి వెళ్ళక. మొత్తం బయటనే కనీసం 12 గంటలు ఉంటే కూడా 2000 అట్లా అవుతున్నాయి. అంతా బేకార్ ఉన్నది బయట అంతా. ఓలా ఉబర్ భారత్ ట్యాక్స్ అనేది వస్తే కొంచెం తెలుస్తుంది ఎట్లున్నది ఏమన్నది. అంత నెక్స్ట్ మంత్ లో జనవరిలో లాంచ్ అవుతుందంట. అప్పుడు చూడాలి, చూడాలి. అప్పుడు వీళ్ళది కొంచెం మోసాలు ఏమైనా తగ్గుతాయేమో అని అందరు డ్రైవర్ల ఆశ. ఒకటి గవర్నమెంట్కి ఏమున్నది అన్న, ఇప్పుడు మేము యాప్ నుంచి ఎలాగో యూజ్ చేస్తున్నాం, కస్టమర్ దగ్గర కమిషన్ తీసుకుంటారు, మా దగ్గర తీసుకుంటారు. అలాంటి కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ చేసి ఆ కమిషన్లు అనేది తక్కువ తీసుకుంటే బెటర్, మిగులుతుంది. అట్లాగే ఈ ఐటీలలో కూడా మొత్తం వెండర్స్ ఉన్నాయి. వెండర్స్ లో కూడా కంపెనీ నుంచి 2000 వస్తే వాడు 800-900 ఇస్తాడు. వెండర్స్ మధ్యలో అంతా బ్రోకరిజం ఉంటుంది. అంతా డైరెక్ట్ కంపెనీ నుంచి మనకు డ్రైవర్ అకౌంట్ లో వస్తేనేమో అట్లా అయితే ఆయనకి ఎట్లా అంటే కంపెనీకి ఎవడేమన్నా కానీ మనకైతే వెహికల్స్ రావాలి అని ఒక కాంటాక్ట్ ఇచ్చేస్తాడు వెండర్కి. వాడు ఏం చేస్తాడు మొత్తానికి వాని దగ్గర కమిషన్ అని ఆఫీస్ చార్జెస్ అని అవన్నీ ఇవన్నీ మొత్తం కట్ చేసి లాస్ట్కు ఆ టీడీఎస్ అని జిఎస్టీలు. ఒకవేళ ఇప్పుడు మనం కష్టపడి మనం వెహికల్ కొనుక్కొని ఒకరోజు వెళ్ళకపోతే మన ఇంట్లో పరిస్థితులు బాగాలేక వాడు అప్పుడు కూడా 1000 రూపాయలు 2000 పెనాల్టీలు వేస్తాడు వెళ్ళినందుకు. వాడిచ్చే ఇప్పుడు కంపెనీ అనేది ప్యాకేజీలు కూడా ఏం లేవు. అంతా బేకార్ ఉన్నది బయట అంతా. డెవలప్మెంట్ ఎట్లా ఉందో చెప్పండి. పర్లేదు, బానే ఉంది. మాది ఆంధ్ర, శ్రీకాకుళం. సెటిల్ ఇంకా అవుతున్నాం, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఇంకా అక్కడ కూడా డెవలప్మెంట్ బాగానే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడుకే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ కూటమి కలిసిపోయిందిగా, పిఎస్పీకే వస్తుంది. పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా అంతే. అది ఆయన మనం చూస్తున్నాం అంతా. అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి ఏం కావాలో అదే ఇస్తుండు. అందుకోసమే జాబ్స్ పరంగా కానీ దేని పరంగా కానీ అయినా ఆయన మంచుకున్నాడు. కాబట్టి ఎవరైనా మారుతారండి, ఎవరు మారుతలేదు, అందరూ మారుతారు. అట్లనే ఆయన కూడా మారుతాడేమో. ఒక పవర్ వచ్చిన తర్వాత మారాలి కదా, అట్లనే మారిండు. లేదు మారలేదు, అట్లనే ఉంటాడు ఆయన. ఆయన నైజం అట్లనేమో తెలియదు కదా మనకి. ఆయన నేమ్ పర్సనల్ గా మనం చూడలేదు, ఇట్లా సినిమాలో చూసింది, నార్మల్ గా చూసింది. ఇప్పుడైతే ఏం కనిపిస్తలేదు కదా. ఏం చేస్తున్నాను ఇక్కడ వాళ్ళకైతే ఏం చేస్తలేదు. ఏం ప్రభుత్వం అన్న, అసలు ఏం కనిపిస్తలే. మా వారికి కూడా ఏం వస్తూనే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు జర కొంచెం ఏదో ఒకటైనా దొరుకుతుండే వాళ్ళకి. అంటే మాకు లేకున్నా సరే దొరికేటోళ్ళకన్నా దొరుకుతుండే. ఏం దొరుకుతలేదు. కేసీఆర్ వస్తే మంచిగానే ఉంటుండే, కానీ ఇప్పుడు వాళ్ళ పాప చేసినందుకు అది కూడా పోయింది. వాళ్ళ పాప చేసిందిగా కవిత ఆమె, మళ్ళా గెలిచేటోడు మళ్ళా ఆమె వాళ్ళనే కదా పోయింది. ఒక్కటేసారి ఇంతగానో 100 కోట్ల ఏమో ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ అన్న ఉన్నాడు ఇక్కడ వాళ్ళందరికైతే కొంచెం అండగైతే ఉన్నాడు, చూసుకుంటున్నా. ఆయన అయితే మనం మంచిగానే చూసుకుంటున్నాడు. గరీబ్ వాళ్ళకు లేదన్నా సరే పిలిచాడు. పెళ్లి ఉంటే కూడా పిలిచి
సామాన్లు ఇస్తాడు. ఎందుకంటే నేను దగ్గర ఉండి చూసినాను. సామాన్లు ఇస్తాడు, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాడు, బంగారం అంటే ఏదైనా ఒకటి హెల్ప్ చేస్తాడు. ఇక్కడ మాత్రం మాకు ఎమ్మెల్యేగా అయినా సెట్ అయ్యిండు మన నవీన్ అన్న. ఎవరు నీది? దేవునూరు దేవునూరా? ఈయన ఉంటావా హైదరాబాద్లో? అది ఇంజనీర్ బొమ్మలేను. ఎన్నేళ్ళు ఉంటావు నువ్వు? 84. 84. పింఛన్ వస్తుందా నీకు? వచ్చలేదు నేను. వస్తలేదా? మొత్తమే ఎందుకే? అది కారు కూర్చొని గెలిచినాక నెలకేమో రమ్మంటే పోయినాము. ఏమేమి కావాలి అన్ని కొండలు వ్యాపారం చెప్పినాము. రాసుకున్నాక నన్ను పిలిస్తే నేను పోయినా. ఫోన్ చేస్తే మా భార్య కూడా పోయింది. అన్ని రాసుకున్నారు. సంతకం కావాలంటే నాకు ఫోన్ చేయగా నేను పోయినా. ఫోన్ చేయగానే సరుకులు ఏమంటే సంతకం చేసి ఈ విధంగా తెలియదు. 5 సంవత్సరాలు దాటిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్ రాదు. అడిగినా చేస్తాము అంటున్నారు. అక్కడ 3, 4, 5 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది. ఆయనకు అడిగినా లేదనైనా వస్తుంది ఏం టికెట్ చేయకన్నాడు. ఏమో నా శోభ చేసినందుకు దగ్గర 20-30 మందికి అసలు అందరికి పింఛన్ మంచిగానే వస్తుంది, ఇస్తామని చెప్తున్నారు కదా వీళ్ళంతా. మరి ఏంటి మరి వస్తలేదు కదా. మండలం పోతే మండలి రావంటున్నారు, మండలి పోతే రావు అంటున్నారు. మండలం ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్? ఎట్లా అనిపిస్తుంది మరి? ఏది ఇప్పుడు ఏమో చేస్తాం అంటున్నా. చూస్తాను నేను చూసి మళ్ళీ పోయి అడుగుతా. మంచి పక్కకు ఉంటాడు ఆడ. ఇంజనగర్ గద కింద ఉంటాడు. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే దగ్గరికి పోతాడు అనమాట. ఇప్పుడు మీరిద్దరు ఎత్తులో ఈయన ఓనర్ అనుకో, నువ్వు చేసి కింద ఎత్తులో అట్లా అనమాట వాళ్ళు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఏం కట్ట ఎప్పుడు చేస్తున్నా అది కట్టాలి ఉన్నది. ఎవరు పట్టించుకుంటాడు లేదు. వాడు ఇంకా మంచిగా ఇప్పుడు 6 నెల బియ్యం బట్టి ఫ్రీ ఇస్తున్నాడు. వాడు వచ్చిన నుంచి ఫ్రీ. రేపు ఫస్ట్కు 5 నెల ఫ్రీ. ఇప్పుడు బంద్ చేసిండు. మళ్ళీ 2 ఫస్ట్కు కొంత చేస్తాడు అట్లా. నేనే ఇదే నేము. నేను ఒప్పుకుంటే దీనికి నాకు అదే నేము. మొత్తం ఇదంతా అడిగి ఉండే. నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు జనాలు రెడ్డి చనిపోయింది కదా. పెద్దమ్మ గుడి కదా, గుడి విగ్రహం తయారు చేసి కదా, ఇదంతా ఆయన చేసింది. జనార్దన్ రెడ్డి రైమతి నగరు, కార్మిక్ నగరు, బోడబండ ఇవన్నీ బాగా చేసింది. ఎంత మొత్తం ఇదంతా అడిగే ఉండే. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమీర్పేటకి రావాలంటే భయం ఎత్తుండే 6 గంటలకు. ఎట్లా ఆడ మన న్యాయమే వాడు ఇస్తా అంటున్నారు. ఈ నెల లోపల వస్తా అంటున్నారు. చూస్తా ఫస్ట్ అన్నాక మరో నెలల వస్తా అంటున్నారు. సరే అన్న.